హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ మంత్కి సంబంధించి షైన్ ఇండియా మ్యాగజైన్లో చెప్తున్నా. సో 96th ఆస్కార్ అవార్డ్స్ 2024లో అవార్డ్స్ వచ్చినాయి. సో అవార్డ్స్ నుండి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉత్తమ చిత్రం ఏమో ఓపెన్ హైమర్ అనే మూవీకి అవార్డు వస్తుంది. అది 96th ఆస్కార్ అవార్డ్స్లో. డైరెక్టర్ ఏమో క్రిస్టోఫర్ మర్ఫీ, హీరోయిన్ ఎమ్మా స్టోన్, హీరో సిలియన్ మర్ఫీ. సో వీళ్ళ పేర్లు ఒకసారి కొంచెం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. మొత్తం 15 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారట. దాని తర్వాత సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలోనంట ఇంకో వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేశారంట. దాంతోపాటు ఈఎఫ్టీఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అసోసియేషన్తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈఎఫ్టీఏతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారంట రీసెంట్గా, అంటే ఏప్రిల్ మంత్కి సంబంధించి. పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంట. పిఎం సూర్యఘర్ అనేది విద్యుత్కి సంబంధించిన ఒక పథకం, దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళల రక్షణ కోసం 1179 కోట్లతో అంబ్రెల్లా పథకం తీసుకుని వచ్చారు. సో ఇక్కడ అంబ్రెల్లా స్కీమ్ అనేది ఇంపార్టెంట్. తెలంగాణకు సంబంధించిన ఈ కరెంట్ అఫైర్స్ చూస్తే 200 యూనిట్ల విద్యుత్తు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభం చేశారు. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభం చేశారు. మహిళా శక్తి పథకం కూడా ప్రారంభం చేశారు. టీ సేఫ్ అంటే ట్రావెల్ సేఫ్ పేరిట మహిళలు, చిన్నారులు భద్రత కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నుండి రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీజీ ఉంటుంది, టీఎస్ కాదు. ఇప్పటి వరకు వాహనాల వెనుక టీఎస్ 129 సంథింగ్ అట్లా ఉంటుంది కదా. సో ఇప్పటి నుంచి టీజీ అని ఉంటుందంట. టీజీ తెలంగాణ, టీఎస్ కాకుండా. సో బయో అన్వేషణ 2024 అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 16న అది జరుగుతుందంట. సో నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ రిచర్డ్ జే రాబర్ట్ పాల్గొని ప్రసంగించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అదేం సదస్సు, బయో అన్వేషణ సదస్సు కదా, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్. సో హెచ్సియులో జరుగుతుంది ఫిబ్రవరిలో, ఇక్కడ మన దగ్గర జరిగింది కాబట్టి ఇంటర్నేషనల్ది కాబట్టి. దాంతోపాటు అక్కడ నోబెల్ గ్రహీత ఎవరు, రిచర్డ్ జే రాబర్ట్, అతని పేరు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ దేశంలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు గుజరాత్లో ప్రారంభం చేశారంట. ఇంకా హైదరాబాద్లో 21వ బయో ఏషియా సదస్సు 2024, దాని థీమ్, ఏమైనా సదస్సులు జరిగినా కూడా దానికి సంబంధించిన థీమ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ థీమ్ డాటా అండ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్. ఏంటి 21వ బయో ఏషియా సదస్సు 2024 ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తొలిసారిగా భారత మహిళల జట్టుకు బంగారు పథకం వచ్చిందనమాట. రంజీ ట్రోఫీ విజేతనేమో ముంబై. 77th బాఫ్టా అవార్డ్స్ ప్రజెంటర్గా దీపికా పదుకోని ఉంటుందంట. దాంతోపాటు నటి ఎమ్మా స్టోన్, మనం ఇంతకుముందు చూసిన 96th ఆస్కార్ అవార్డ్స్లో కూడా తనే ఉంది. అలాగే హీరో సిలియన్ మర్ఫీ. నాగరాజు సురేంద్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. ఈ నాగరాజు సురేంద్ర అనే పర్సన్కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దేనికి అంటే తను ఒక తెలుగులోకి అనువాదం చేసిన బుక్ ఉంది, దాని పేరు గాలిబ్ నాటి కాలం. ఈ బుక్కి తనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ అవార్డ్స్ కూడా వచ్చాయి. గుల్జార్ రామభద్రాచార్య వీళ్ళిద్దరికీ జ్ఞానపీఠ అవార్డ్స్ వచ్చాయి. 2023కి సంబంధించిన అవార్డ్స్ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి. సో హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 134th ర్యాంక్ ఉంది మన ఇండియాది. దాంతోపాటు పాస్పోర్ట్కి సంబంధించిన దానిలో 85th ర్యాంక్ ఉంది. సో ర్యాంక్స్ కూడా ఇంపార్టెంట్. హెచ్డిఐ 134 అండ్ పాస్పోర్ట్ 85. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe and share. Thank you.